నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. ఫస్ట్లో అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా బిడ్డ? నిన్న ఎవరిస్తామని ఒక పోస్ట్ పెట్టినాం. ఎక్కువ మంది నన్నే లవ్ చేస్తారు కదా. ధన్యవాదాలు బిడ్డ మీ అందరికి. నన్ను ఎక్కువ మంది ఇష్టపడతారని ఇక కాంతం కొద్దిగా అసూయ పడుతుంది. నానే కాంతం, ఎట్లున్నాయి నీకు? కానీ నిన్నే ఎక్కువ మంది ఇష్టపడతారు. గట్లా అంటారు కానీ మీరు కూడా ఇష్టమైన వాళ్ళకు మీరు బాధపడకూరి, సరేనా? మేమెందుకు బాధపడతామే, నువ్వంటే మాకు కూడా ఇష్టమే. సరే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగే, నువ్వు అడిగితేనే వాళ్ళు చేస్తారు. జర సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగు. ఇక ఇది వచ్చి ఇష్టలేని పెళ్లి చేసుకుంటే ఎపిసోడ్ 36 అన్నమాట. మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడరు బిడ్డ. లైక్, కామెంటు, ఇంకా బెల్ బటన్ కూడా కొట్టుర్రి. బెల్ బటన్ కొడితేనే మీకు వీడియో వచ్చినప్పుడల్లా మీకు వీడియో వస్తుంది. ఉంటా బిడ్డగా, వీడియో చూడుర్రి. హైప్ కొట్టుర్రి బిడ్డ. హైప్ కొడితే మన వీడియో ఎక్కువ మంది కనబడుతుంది. ఇక చూడుర్రి బిడ్డ వీడియో. ఇదే అండి మా అమ్మమ్మ ఇల్లు. అవునా, మరి మీ అమ్మమ్మ లేదా? మా అమ్మమ్మనా ఎప్పుడు ఇంట్లుండది. ఏన్నో చెట్టు కింద కూర్చుని ముచ్చట పెట్టుకుంటుంటది. నేను వెళ్ళి తీసుకొస్తా. ఆ లోపు మీరు పక్క రూమ్లో వాష్రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరే, ఓకే. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరా? సీన్ అండి. మీ పేరు? నా పేరు లిల్లీ. లిల్లియా? నైస్ నేమ్ అండి. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి మా అమ్మమ్మని తీసుకొస్తా. ఓకే సీను. ఈ అమ్మమ్మ ఒకటి ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉండదు. ఏదో చెట్టు కాడ కూర్చుంటుంది, ముచ్చట పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ చెట్టు కింద కూర్చున్నట్టు ఏడు దొరకాలి నాకు? ఇంటి ముందు ఆమె కూడా లేనట్టున్నది కదా. అందరు ఎక్కడికి వేయరు? ఈయన్నే ఉన్నావా నే అమ్మమ్మ? నీకోసం మొత్తం వెతుకుతానా కాదే. చెప్తా గాని నువ్వైతే లోపలికి పోవే. చెప్తావా? సరే, ఎండ బాగా కొడతాంది, లోపలికి పోదాం పారా. ఈ ఎండలకు దిమ్మ తిరిగిపోతాందిరా నాయన. చెప్పురా సీను, ఏదో చెప్తా అన్నావు కదా, ఏంది? అదా నే అమ్మమ్మ, ఈ ఎండకు ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందే. అయితే ఇక ఆమెను మన ఇంటికి తీసుకొని వచ్చిందే. అమ్మాయా? ఎవతరాది? మన ఇంటికి ఎందుకు పట్టుకొచ్చినావు? దారిలో పోయే కంపను ఏదో ముడ్డి కలిగించుకున్నట్టు ఇటు ఇంటికి పట్టుకొచ్చినావేంద్రా? అమ్మమ్మ గట్టి గుర్రెకి ఆమె లోపలనే ఉన్నది, వినబడుతుందే. నాడు తినవాణ్ణి, నాకన్నా భయా? తీసుకొచ్చినావు మరి, నన్ను అడగవా? అయ్యో పాపమే అమ్మమ్మ, అట్లనకు. పాపం తలకు దెబ్బ కూడా తాకింది ఆమెకు. ఏవతది? ఒకసారి విలువ చూస్తా. లిల్లీ, లిల్లీ, మా అమ్మమ్మ వచ్చింది, ఇటు వస్తావా? సీను, ఈవేనా మీ అమ్మమ్మ? అవును లిల్లీ, ఈవెనే మా అమ్మమ్మ. బాగున్నారా ఆంటీ? బాగానే ఉన్నా గాని ఎవరి పల్లె నువ్వు? ఈ ఊళ్ళో నీ మొఖం ఎప్పుడు చూడకపోతుంది. ఎవరి బిడ్డవు నువ్వు? వాళ్ళది ఈ ఊరు కాదటనే అమ్మమ్మ, ఏదో పనుంటే మన ఊరికి వచ్చిందట. అవునంటీ, మాది ఈ ఊరు కాదు. మా ఫ్రెండ్స్ తోటి ప్రాజెక్ట్ వర్క్ వచ్చిన మీ ఊరికి. అనుకోకుండా నేను దారి తప్పిపోయినా అండి. ఇక ఎండ బాగుండేసరికి కళ్ళు తిరిగి కింద పడ్డా, దెబ్బ కూడా తాకింది. అప్పుడే మీ మనవడు సీన్ చూసి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిండు. అయ్యో అతనా బిడ్డ? సరే సరే, అది మంచినీళ్ళు గిట్ట తాగుతావా బుజ్జి? అండి, ఇంతకు ముందే తాగిన. ఏమనే ఈమె ఎవలోనా లేకుంటే ఇది కథలు పడతాండా? ఏమో ఈ కాలం పొలగాళ్ళను ఎట్లా నమ్మేటట్టున్నాయి. ఉత్త మంచి పెద్ద పిల్ల తీర కనబడుతుంది ఈ పిల్ల. ఏందండి మీలో మీరే ఏమో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బుజ్జి, అన్నం గిట్ట తింటావా అని మనసులో అనుకుంటానా. తింటావా మా ఇంటికాడ అన్నావు? ఆ బుజ్జి అట్లా అడుగుతావా అనే అమ్మమ్మ, వేసుకొచ్చిస్తారు గాని నువ్వేందో. ఉండలేవురా నువ్వు అట్లా. వద్దంటీ, నాకేం ఆకలి అయితే లేదు. సీను, నేను వెళ్ళిపోతా, నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపవా? అయ్యో ఉండలేవు బుజ్జి, గింతండలా ఏడిపోతావు ఇప్పుడు. వెళ్తా అంటానవేంది లిల్లీ? మా అమ్మమ్మ కూడా ఉండమంటుంది కదా, సాయంత్రం అయినాక నేనే పడగొడతా. ఏ వద్దు సీను, నేను వెళ్తా, మా వాళ్ళు నా కోసం చూస్తారు. అయ్యో సరే మరి, వెళ్దాం పదా. అన్నం తినమంటే తినకపోతుంది, తిన్నాక పోదు రాదు. ఏ వద్దంటీ, నాకేం ఆకలి అయితే లేదు, నేను వెళ్తా. సరే సరే, మెల్లగా బుజ్జి, మళ్ళీ ఈ ఎండకు ఎండన వాడేవు. సరే ఆంటీ. థ్యాంక్ యూ సీను. థ్యాంక్ యూ ఆంటీ, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినా. ఇంట్లో ఇబ్బంది ఏమున్నది లిల్లీ? ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే మంచిదే కదా. లిల్లీ, అవన్నీ పక్కన పెట్టు, వెళ్దామా మరి? వెళ్దాం
ఏ మాత్రం దానికి కిడికనికి తీసుకొచ్చినవరా ఆమె ఇచ్చిపెట్టాక ఉండే అమ్మమ్మ ఆమెకి వినబడుతుంది. నేను ఆమెను వడగొట్టొచ్చినాక నీతో మాట్లాడతా. వెళ్దామా లిల్లీ? సరే సీను ఆంటీ వెళ్ళొస్తా. పైలం బుజ్జి పైలంగా పో మరి. పొంగింత నిమ్మకాయ రసం తాగిపోయిరా పొల్లకు. సరేనే అమ్మమ్మ. నేను ఎవరు బిడ్డాలు? ఈమెనా రాజవ్వ? మన ఊరికి ఏమో పని మీద వచ్చిందట. అయితే దారి తప్పిపోయిందట. మన ఆ పొలాలకు వెళ్ళి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. సమయానికి నేను చూసి నీళ్ళు తాగిపించి ఊర్లోకి తీసుకొచ్చిన. అతను సీను మంచి పని చేసినావు. మరి ఎటు పోతారు బిడ్డ? ఆటో ఎక్కిచ్చేస్తా రాజవ్వ. సరే సరే. ఇది ఏ ఊరి పిల్ల? మాదా ఆంటీ జగిత్యాల. జగిత్తాలా బిడ్డ? ఇంటి పేరు ఏం పేరు బిడ్డ? నా పేరు లిల్లీ, మా ఇంటి పేరు రామగుండం. అతనా బిడ్డ? మా ఇంటి పేరు కూడా రాగుండమే. నిన్ను చూస్తే ఏదో తెలిసిన పిల్ల తీరే కనబడతాను. అవునా ఆంటీ? అయితే మీరు మాకు దూరం చుట్టం గిట్లా కావచ్చు. మరి నా కొడుకు బిడ్డనా ఏంటి? ఏందో దగ్గర పోలికలే కనబడతానే కదా. హలో నాన్న, నేను సేఫ్ గానే ఉన్నా, వస్తున్నా ఇక ఇంటికే. మీరేం టెన్షన్ పడకండి, నేను బస్ స్టాండ్ లో ఉన్నా, వచ్చేస్తా ఒక ½ అవర్. నేను మా అమ్మ నాన్న నా కోసం టెన్షన్ పడుతున్నారు, ప్లీజ్ తొందరగా వెళ్దామా? సరే లిల్లీ వెళ్దాం పదా. బుజ్జి ఓ బుజ్జి, మీ నాన్న పేరు ఏం పేరు పిల్ల? మా నాన్న పేరా భూమేష్ ఆంటీ. సీను ఆటో వస్తుంది ఆపు. అగో భూమేశ, నా కొడుకే, నా కొడుకు బిడ్డనే. ఆగే బుజ్జి ఆగే. అయ్యో అటువైపు పోతారు కదా దేవుడా. వచ్చినాక సీను అని అడుగుతా. ఫోన్ నంబర్ ఏమన్నా ఉందో పొల్లది. అనిపించిన మనవరాలనే గుర్తు పట్టలేదు. నన్ను గిట్లా చేసిండు నా కొడుకు. అంతా నా కర్మ. ఏం చేయాలి? నా కోడలు మంచిదైతే గిట్లుండగా మంచిగా కలిసి ఉండేటోళ్ళం. మాడికాయలు చంపుతారా అలా చెక్క? మనమంతో దింపిస్తానా? ఏ అద్దాని తింటలేడే నెలమకపోడు. తింటారాట నడే రాదు ఏమైతుంది. సరేగాని ఏటో పోయేస్తాను ఏంటి? ఎడికి పోయినావు? మా చెల్లెళ్ళ ఇంటికి పోయేస్తాననే. చెల్లెళ్ళ ఇంటికి పోయినావా? మంచిగా ఉందా మీ చెల్లె? మంచిగానే ఉండేదే. మంచిగానే ఉంది. తినే ఉందా? సరే పోయే, ఎండ బాగా అయింది. ఓ ఇంటికి పోయా. పోతాననే. మీ బావ ఇంటికాడ ఒక్కడే ఉన్నాడు. ఏం చెప్తాడో ఏమో. పోతానా? అబ్బా ఈ బాలయ్యగాడు కళ్ళు మత్తు పోసిండు. సూపర్ ఉన్నది అలా. పోక నా పెళ్ళం ఇయ్యాలనే ఊరికి పోయింది. అది వచ్చేలోపు మత్తు ఎంజాయ్ చేయాలి. అగో గీ బావేంటి ఒక్కడే మంచాలు కూర్చొని కళ్ళు తాగుతాడు కదా. ఎందుకు పట్టు, ఆయన తాగుతూ మనకేంది? రాజవ్వను పిలుస్తా. రాజవ్వా, ఓ రాజవ్వా, ఉన్నవానే? లేదు లేదు పిల్ల, రాజవ్వ లేదు. అయ్యో లేదానే బావా? లేదే, అలా చెల్లోళ్ళింటికి పోయింది. అలా చెల్లెళ్ళింటికి పోయిందానే? సరే సరే. ఏమన్నా పని ఆ పిల్ల? ఏం పని లేదే బావా, అట్టిగానే మాట్లాడదామని వచ్చిన. పోతానా బావా? ఇక రావే ఓ పిల్ల, ఇటరా. ఏంది బావా? ఇగో బుక్కడంత కళ్ళు పొట్టు తాగిపోయే కళ్ళు తెచ్చిన. అల్లా బావా, నువ్వు ఒకటే బాటలు తెచ్చుకున్నట్టున్నావు కదా, సరిపోద్దా మరి? మా సరిపోతే దా కూర్చొని తాగు, నేను పోతా. సరేనే బావా, తాగుతా. గలాసేది కనబడతలేదు కదా. గాటు కళ్ళు తీసుకెళ్ళింది బావా, కింద పడ్డది. కనబడ్డది, నేను తీస్తాగే. మెల్లగా బాబు అంటే అంగుతాన్నావు కదా, పడతావు. తీసిందే. కొద్దిగంటనే పోయి బావా, ఎక్కువ పోయకు. కొద్దిగంతనే పోసిందే, తాగిగో. ఆ గిలాసుకేదో అంటున్నట్టుంది కాదే బావా. గిలాసక ఏమంటుంది? కోడిపి పిల్ల, ఏం కాదు. ఏం కాదంటే పోయింది బావా, గా కోడిపి అంటే నా గిలాసులా నేను కళ్ళు తాగన్నా? తాగరాగే, అట్టిగా తూడితే పోతుంది, తాగు. చిత్రం చేతవేంది పిల్ల నువ్వు? కోళ్ళని తినంగా ఏం లేదా నీకు? తాగిగో. ఇటుగే బావా, నువ్వు మాటినట్లేవు, తుడుచుకొని తాగుతా. బాగానే కొడిపి అంటుంది కదా, తుడుతా పట్టు. తాగు పిల్ల తాగు. ఎట్టున్నదే పిల్ల కళ్ళు, సూపర్ లేదు. అంత కొడిపి వాసన వస్తాను బావా. ఏంగా తాగు పిల్ల తాగు.
తాగుతా తాకుంటే ఏం చెప్తిగా సరే గాని అక్క ఎప్పుడైతే అన్నే బావా మా పటిల్ వరకు అత్త అన్నదే అత్తది కావచ్చుగా. అబ్బా కొడుక అనంగానే అత్తంది కాదే. ఆగో మళ్ళా మొదలు పెట్టినావు కదా సి నేను గింతంత ఇంటిగా లేకపోని మళ్ళా తాగుడు మొదలు పెడతావు గిదే పని. ఏ కొద్దిగంతనే తాగుతున్నా. నువ్వు కళ్ళు ఎందుకు తెచ్చినావు చెప్పు. నేను తెలియదే గీ లింగక్క పట్టుకొని వచ్చింది. ఆగో మంచిగా ఉన్నా బావో నేనెప్పుడు పట్టుకుని వచ్చినా రాజావు నీయమే అనుకుంటది. నువ్వు అట్లుండు బావా నువ్వు పట్టుకొని వచ్చినావా నీ లింగి. ఏ కాదే రాజవ్వా నేను పట్టుకురాలేదు. ఇగో నేను నీకోసం నచ్చిందే అచ్చటల్లకేంది బావ మంచాల కూర్చొని తెల్లవాళ్ళు అవుతాండు. నువ్వే పట్టుకొచ్చినట్టున్నావు గాని ఏ అవతోడే నా ఇవానంగా చెప్తాన్నా నేను పట్టుకురాలేదే నన్ను నమ్ము. బావ అట్టిగా బట్టగాల్సి మీదెత్తాండు నేను తేలేదే రాజవ్వ. అచ్చి బుగుడంత కళ్ళు దాగానే పిలిచిండే గంతే ఇక్కడ వచ్చి గిడ కూర్చున్నా ఇక నువ్వు వచ్చినావు. నోరు తిరుగుతలేదు కదా మంచిగానే తాగినట్టున్నావు నువ్వు కూడా. ఏ తాగుడు ఎక్కడిదే రాజవ్వ మందు కళ్ళు ఉన్నట్టున్నది. ఇక దానికి తోడు కొడుకు అంటిన గిలాసులో కళ్ళు పోసి ఇచ్చిండు. ఇక తలకాయంత తిరుగుతాంది. నువ్వు ఇటే ట్రాయే నేను ఆ సంగతి చెప్తా. అవుగాని నీకు ఎన్నిసార్లు చెప్పాలి గీ కళ్ళు తాగకని. ఏ ఇప్పుడే తాగుతాననే. ఇంకా బీడి తాగకుండా కళ్ళు తాగుతాడు కదా ఎట్లా మనిషి అవుతాడు ఏంటి నాకు అర్థమైతలేదు. ఏ రాజీ నువ్వు నా జోలికి రాకే. నా ఇష్టం వచ్చినట్టు తాగుతా నా ఇష్టం వచ్చినట్టు తూగుతా. నువ్వు మాత్రం నా జోలికి రావద్దు. అలా చూడే లింగక్క ఏమంటాడు. బావా గట్ల తాగద్దే బావా ఎప్పుడన్నా ఒకసారి తాగాలి గట్ల అంటే అక్కను. అక్కవతి తొక్కవతే నా జోలికి తత్తే తోడుక తీస్తా. అదయ్యా నువ్వు కళ్ళు తాగుడు ఎందుకు నీ ఆరోగ్యం మంచిగుంటలేదా ఎందుకు తాగుతావు. నువ్వు నన్ను అడగకని ముందే చెప్పిండే నీకు రాజీ. నువ్వు నన్ను అడగకు. అయినా నీ చట్టమే కాల్చుంటది తాగవచ్చు చట్టం. ఏ రాజీ నువ్వు నా చట్టాన్ని అంటావా అని నువ్వు ఇంకో వాళ్ళక నా చట్టం గురించి మాట్లాడితేవా నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదే. అదే దాడి గట్లనే చచ్చిండు ఇక నువ్వు గట్లనే దాడి తావు నీ చట్టమే కాల్చండి. నీ అవ్వ నువ్వు నా అయ్యనే అంటావానే. బండ పెట్టి దొక్కుతుండే నిన్ను. ఇక నా అయ్యననే అంటాడు దానివైనవా అని నువ్వు. అది కాదా మీ అయ్య తాగి తాగి రావాలే ఇక నువ్వు కూడా కట్లనే తాగుతావు. ఇక మీ అయ్యకుండా నీకేమున్నది తేడా. మళ్ళీ మా అయ్యనే అంటాను నీ అక్క. నిన్న ఆగేయ్యల్లా బండ పెట్టి తొక్కుతా పసరెళ్ళాలి మొత్తం. అయ్యో అయ్యో కొడతాండి లింగక్క నన్ను అంటాండు కాదే. ఆగు ఆగు బావా కొట్టకు ఎందుకు పెడతాను. ఏ నువ్వు మధ్యలోకి వచ్చినావంటే నిన్ను దొక్కుతా. ఇది నా అయ్యనే అంటదా అంటేవా ఇంకో మల్క ఆనా ఆనా ఇచ్చిపెట్టు. ఇన్ని నిజాలు ఇచ్చిపెట్టానే. అయ్యో నన్ను బతకనియడేగా ఓ లింగక్క నన్ను చంపుతాండే ఇక నేను బతక. అయ్యో అయ్యో చంపుతాడా ఏంది రాజవ్వను. ఓ బావా నీ దండమ్మ తీసిపెట్టు బావా. నువ్వు నా చట్టం గురించి అంటావా అనే నువ్వు నీ చట్టం ఎటువంటిదే. నువ్వు నా చట్టం గురించి అనేదానివైనా వైద్యల్లా. ఇటువయ్యా ఇటువు నీకు దండం పెడతా ఏమన్నా ఇటువే. ఓ లింగక్క నన్ను చంపుతాండే ఇచ్చిపెట్టమనే. బావా ఓ బావా అత్తే బావా చచ్చిపోతుందే ఇటువు. తొక్కుతా కసరిల్లా లాగు దీన్ని తొక్కుతా. అబ్బో తొక్కుతాండే ఓ లింగక్క ఇక నీ బతకనే. అబ్బో నాకు మోసలు తెలియదే ఇక నేను చేస్తానే ఓ లింగక్క. అయ్యో అయ్యో ఈ బావ చంపేటట్టే ఉన్నాడు కదా ఓ కొడుక చంపుతారా ఏంది. చూస్తే గిట్లున్నాడు గాని ముసలోనికి మంచిగానే బలం ఉన్నది. పాపం దానికి తొక్కుడే తొక్కుతాడు కదా సత్తగా ఏంది. ఎవరన్నా ఉన్నారా ఇటు. సూర్యకాంతం సూర్యకాంతం ఇటెట్రా ఇటెట్రాయే ఏంటిదే. రాజవన్ పొరక పొరక కొడతాండి ట్రాయే తొక్కుతాండు చంపుతాండి ట్రాయ్ ట్రాయ్ చెప్పండి రాయే. అంటే వానే ఇంకోసారి నా చట్టం జోలికి వస్తావా. ఆగు బాగానే కొడతాను కాదే లింగక్క. ఓ బావా ఆగు ఆగు కాంతం నన్ను కాపాడుదే తొక్కుతాంటే మొదలుతలేదే రామ్లా. అంత నువ్వు అట్లుండే నువ్వు దగ్గర రాకు. ఆగో తొక్కి చంపుతావా ఏంది లే బావలే. ఏంది బావా ఏంది అక్క నువ్వు గంతగానం ఎందుకు కొడతాను.
దాన్ని కొట్టుడా కొట్టుడా నరుకు తీయాల దాన్ని. ఏముండు బావ నువ్వు ఏమన్నా అని గంతగానం కొడతాను? ఏమో గంతగానం కొడతాను, అది మనిషి అనుకుంటానవా గొడ్డు అనుకుంటానవా? గంతగానం కొడితే అది బతుకుతుందా? గొడ్డును కొట్టినట్టు కొట్టిండే కాంతం. ఇక నువ్వు రాకపోతే నేను చచ్చిపోయేదాన్ని. కాదే, ఎందుకు వచ్చింది లొల్లి? ఏమిటికే మీరు లొల్లి పెట్టుకుంటారు? నేనేమనలేదే. ఇక నీ ఆరోగ్యం మంచిగా లేదు, గీ కళ్ళు ఎందుకు తాగుతానవయ్యా అని అన్నా. ఇక నన్ను కళ్ళు తాగకంటావా అనుకుంటా అదోటి అనుకుంటా మాట మీద మాట మాట మీద మాట పెరిగి ఇక నన్ను కొట్టుడే కొడతాండు తంతాండు. అవునే బావా, కళ్ళు తాగకన్నందుకు కొట్టినవా? ఇది కళ్ళు కానలేదు, నా చట్టం నా అయ్యనంటుంది అది. అయ్యనా? ఏమంటాంది మీ అయ్యను? ఏమో అయ్య మీద బాగానే ఏమవుతుంది? నా అయ్యనట కళ్ళు తాగి చచ్చిండట. ఇక నేను కూడా గట్లనే తాగి తాగి చస్తానట. గయ్యను మాటలు అనేది. నువ్వు గంటగానే ఎందుకు తాగుతున్నావు బావా? బతుకున్నప్పుడు మీ అయ్య నువ్వు మంచిగా చూసుకున్నావా? ఏమో ఇప్పుడు బాగా ప్రేమ చూపిస్తాను. చెప్పు, నువ్వు ఆరోగ్యం మంచిగా నేను అయ్యే తాగని చెప్పుడు రాజావు తప్ప. అట్లా అడిగే కాంతం, నేను గట్లా అడిగినందుకే నన్ను కొట్టిండు. ఎందుకు తాగుతాన్నావు అని అన్నా. ఇక ఇక నన్ను బతకనియడట. తొక్కి చంపుతా అనుకుంటా అప్పటికాంచి తొక్కుడే తొక్కుతాండు. నీ అవ్వ నేను నాగే నిన్ను ఇక తొక్కుదా మళ్ళా. అలాగో అత్తండే, అగో నన్ను చంపుతాడు మళ్ళా. ఆగాగు బావా, ఏ నీకు ఇంత కోపం వస్తుంది? తెరిచేపెట్టిన వైరాపో, దాన్ని మనశాంతి ఉంచినట్టు లేదు కదా. నువ్వు వెనక దానికి ఉంటే ఆగు. వీళ్ళంతా ఉన్నారని నువ్వు రెచ్చిపోతున్నావు. మళ్ళొత్తా. మార్చేపో, ఘనకార్యం చేసిండట మళ్ళా తానుకుంటా పోతాడు. ఏందే రాజావా, బావ నిన్ను కింతగానం కొట్టిండు. బావకేమైందే? ఏమైందో ఏమోనే, దయ్యం గిట్ట పట్టింది కావచ్చు. ఎన్నడూ నన్ను గిట్ల కొట్టలేదే. సరే సరే, ఇక్కడ ఉంటే గిట్నే చేస్తాడు గాని నువ్వు మా ఇంటికి వచ్చేపా. అదే, నేను ఇక్కడనే ఉంటా, నేను రాను. అద్దు బావే, మళ్ళా బావ తాగొచ్చిందనుకో మళ్ళా గిదే బాగుతం అవుతుంది. మా ఇంటికి వా, జర కోపం పోనీయే. కోపం పోయినాక మెల్లగా ఇక్కడికి వచ్చేపా. రాయవా పోయే, కాంతోళ్ళ ఇంటికి పో. ఈడుంటే మళ్ళీ అత్తడు కొడతాడు పో. పాయే రాయవా, పోదాంపా. సరే పోదాంపా. పాయేపా, మళ్ళా నీ జాడించలాడుకుంటా బావనే వస్తాడు పా. రాజావా, బుక్కడ అన్నం నిన్ను పారావే. అదే కాంతం, నాకు అన్నవద్దు చున్నవద్దు. ఎన్నడు కొట్టిండు నీ బావ, నన్ను గింతగానం కొట్టిండు. ఇది నేను తట్టుకోలేకపోతాననే. గిట్లెందుకు కొట్టిండో నాకు అర్థమైతలేదు. ఆయన వచ్చి నన్ను తీసుకుపోయి అన్నం తినిపించరాక నేను తిననే. ఇది ఇంకా చిన్న మొల్లాట, తీసుకుపోయి గోరుముద్ద తినిపియన్నట. అవో మంచిగానే ఉన్నది. ఆయన మాటలు పట్టుకొని తిండి తిప్పలు లేకుండా ఉంటావానే? ఆయనకేందే, ఆయన ఏం పోతాంది? ఆయన మంచిగా తినకుండా తాకుండా తిరుగుతాడు, నువ్వేమో ఎండ పెట్టుకో. మంచి పని, ఈ లావుడిని మంచిగా గుద్దిండు. ఇంకొన్నాళ్ళకు గుద్దుతాయిపో, అప్పుడు గాని దీని బలిపంగు. రాజవ్వా, నిన్ను కొడతా అంటే నా పానాలు జల్లు అన్నాయే. కొద్ది కొట్టి నానే కాంతం ఇరుగ మరుగ దంచిండు. దాని ఈ పంట సాపైందే. ఓ లింగముండా, ఏం మాట్లాడుతున్నావే? గదేనే కొట్టిందని చెప్తాను కాంతంకు. ఇక చూడలేదానే, ఇక నువ్వే చెప్పన్నా. అప్పుడే హాస్పిటల్లో చూపించుకొని వస్తానవారా? అక్కడ మందెవరు లేరే అమ్మా, అందుకే తొందరగా చూపించుకొని వచ్చిన. ఆహా, సరే గాని మీ మావయ్య అత్తమ్మేర్రా? వాళ్ళనే అమ్మా, వాళ్ళు అట్నుంచి అటే వేయరు. అయ్యో, అటే వేర్రా? ఇలా వడ్ల కంట పెడతారట్నే, అందుకే అటే వేయరు. సరే పట్టు, పోతే పోనీ గాని కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినిపోరి. సరేనే అమ్మా. అత్త, వచ్చినప్పటి నుంచి చూస్తానా, నువ్వేంది అట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా బిడ్డ, మంచిగానే ఉన్నా. పోరా మల్లికవ్వ, పోయి ఆ గోళీలును అవి వేసుకోపో. నేను వేసుకుంటే గాని నువ్వు బాగా డల్లు కనిపిస్తానవే, ఏమైందే? ఏం కాలేదు బిడ్డ, ఎండ కొడతాను కదా, కొంచెం ఎండ దెబ్బ తాకినట్టున్నది. అయ్యో అవునానే అత్త, ఒక్క నిమిషం ఉండు, నేను పోయి నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని అత్త. ఆ తాగితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఏమద్దు బిడ్డ, ఏమద్దు. నువ్వు అట్లనే అంటావు గాని నేను తీసుకొస్తావు. మల్లికవ్వ, అద్దురా, నాకు కావాలంటే కాంతవన్న తీసుకొని రమ్మట గాని నువ్వైతే పోయి వండుకోపో. సరేనే, పడుకుంటా.